హాయ్ ఫ్రెండ్స్, బాండ్లీ పెట్టేసుకోండి, వాటర్ పోసేసుకోండి. బ్రేక్ఫాస్ట్ పొద్దున్నే ఇప్పుడు ఒకేలా తినలేము కదండి, బాగా నీళ్ళు మరిగించుకోవాలి. చూడండి, ఇవన్నీ నీట్గా కడిగేసుకోవాలి. పప్పులన్నీ కూడా వాల్నట్స్, బాదామి, వేరుశెనగ గింజలు, గుమ్మడి పప్పు, పచ్చపప్పు, సన్ఫ్లవర్, కుసుములు అన్నీనండి. అన్నీ కొద్ది కొద్దిగా వేసేసుకుని, శనగలు కొంచెం ఎక్కువగా వేసాను. ఉడకబెట్టిన పెసలు ఇవి కూడా ఉడకబెట్టేసుకుందామండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ మొలకలొచ్చిన పెసలు. చూడండి, వాటర్ బాగా మరిగిపోతున్నాయి. ఇవన్నీ వేసేసుకుందాం. ఇవి బాగా మెత్తగా ఉడికించుకుందామండి. లైట్గా ఉప్పు వేసుకుందాం, కొద్దిగా సాల్ట్ వేసేసుకుందామండి. ఉడికిపోతున్నాయి. మూత పెట్టేసుకుందామండి. ఈ లోపల జ్యూస్ వేసేసుకుందాం. హెల్త్కి చాలా చాలా మంచిదండి. కొబ్బరి ముక్కలు, కిస్మిస్లు, ఎండి కొజ్జారం, పచ్చి కొజ్జారం, చూడండి అటుకులు, ఇవన్నీ వేసేసుకుందామండి. చాలా చాలా హెల్త్కి మంచిదండి ఇవన్నీ కూడా. సబ్జా గింజలు కూడా వేసామండి, హెల్త్కి చాలా చాలా మంచిది. సగ్గుబియ్యం కూడా వేసుకోవాలండి 2 స్పూన్లు. ఇవన్నీ బాగా నానబెట్టేసుకోవాలి. ఈ వాటర్ అది అసలు పారపోయకండి, నైట్ నానబెట్టుకోండి. ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకుందాం. బాదామీలండి, వాల్నట్స్ నీట్గా కడిగేసుకుని వేసుకోవాలండి. అన్నీ కూడా కొద్దిగా పెసలండి, చాలా చాలా మంచిదండి. కోడిగుడ్డు అంత బలం వస్తుంది. ఇవి 2 స్పూన్లు వేసుకున్నా చాలు. ఇవన్నీ కొద్ది కొద్దిగా వేసుకోండి, మరీ చిక్కగా ఉన్నా తాగలేము. కాచి చల్లార్చుకున్న పాలండి, చాలా చాలా మంచిది. ఇవి కూడా పోసేసుకుందామండి. రెండు స్పూన్లు పంచదార అండి, నేను ఇద్దరికి చేస్తున్నా. బెల్లం ఉంటే బెల్లం వేసుకోండి, పంచదార ఉంటే పంచదార, పాత బెల్లం ఉంటే పాత బెల్లం. హెల్త్కి చాలా చాలా మంచిది. కొంచెం యాలక్కాయ పొడి వేసుకుందామండి. యాలక్కాయలు ఉంటే యాలక్కాయలు వేసుకోండి, పొడి ఉంటే పొడి వేసుకోండి. చాలా స్మెల్ బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మిక్సీ మూత పెట్టేసుకుందామండి. మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు. చూడండి, జ్యూస్ పట్టేసుకున్నాం. హెల్త్కి చాలా చాలా మంచిదండి. పిల్లలు, పెద్దవాళ్ళు, బామ్మలు, తాతలు అందరూ తాగొచ్చండి. షుగర్ పేషెంట్ అయితే చాలా మంచిది. కానీ బెల్లం ఒకటి వేసుకోండి, షుగర్ ఒకటి మానేసేసి. నీరసం అన్నది ఉంటుందండి, కంపల్సరీ తీసుకోవాల్సిందే. హెల్త్కి చాలా చాలా మంచిది. ఫస్ట్ కొంత డ్రై ఫ్రూట్స్ ఉడకబెట్టేసుకుందామని చూసాం కదండి. చూద్దాం ఉడికినీరేంది. ఉడికిపోయినాయండి. పై కట్టేసుకుందాం. ఉడికినీరేంది చూసేద్దామండి. చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయినాయో. రోజు ఒకేలా తినలేం కదా, ఒక్కొక్క రోజు ఒక్కోలాగా ఉడకబెట్టుకోవాలండి. చూడండి ఎంత బాగా ఉడికిపోయినాయో. పెసలు అయితే ఇంకా బాగా ఉడికిపోయినాయి. చూడండి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇవన్నీ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. రోజు ఒకేలా తినలేం కదండి, ఒకరోజు వేపుకోవచ్చు, ఒకరోజు ఉడకబెట్టుకోవచ్చు, ఒకరోజు నానబెట్టుకుని తినొచ్చు, ఒకరోజు ఉప్పు కారం వేసుకుని వేపేసుకోవచ్చండి. ఇవి తినటం వల్ల నీరసం అది ఉండదండి. ప్రతిరోజు మీరు కూడా తీసుకోండి, కేజీ లెక్కన తెచ్చేసుకోండి. జ్యూస్ అండి, డ్రై ఫ్రూట్ జ్యూస్ హెల్త్కి చాలా చాలా మంచిది. తప్పనిసరిగా తీసుకోవాలండి. సూపర్ అండి. ఇది కూడా చాలా చాలా సూపర్ అండి. ఎండి కొబ్బరి, బాదామి అన్నీ వేసాం కదండి, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి.